నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పెట్టుబడుల కొరియా సిద్ధమట. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా పెట్టుబడులు పెడతానని ఒప్పుకుందట. అంటే యుఎస్ పర్యటన అయిన తర్వాత కొరియా పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ కొరియాలో పెట్టుబడులకు సిద్ధమైందట. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా పెట్టుబడులు పెట్టడానికి సౌత్ కొరియా ముందుకు వచ్చిందని ఒక వార్త ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత. ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణలో హుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్. విద్యుత్తు, గ్యాసు, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వస్తువులు సమకూర్చాం. అన్ని విధాలా సహకరిస్తాం. మా రాష్ట్రానికి రండి. ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపట. అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం, వచ్చి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చేయండి అని చెప్పి కొరియాలో ఉన్న పారిశ్రామికవేత్తలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇది ఒక వార్త. చెరువులకు రక్ష. హైడ్రా త్రిముఖ వ్యూహం. ఆక్రమణలు దశల వారీగా కూల్చివేత. మున్ముందు కట్టడి. నీటి వనరుల పునరుజ్జీవనానికి పక్కా ప్రణాళిక అమలట. హుస్సేన్ సాగర్ సహా హైదరాబాద్లోని అన్ని చోట్ల కబ్జాలే. చెరువుల్లో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం. దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఎన్ఆర్ఎస్సి నివేదిక. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలు కూల్చేస్తాం. అనుమతి ఇచ్చిన అధికారులు, ప్లాట్లు చేసిన వారిపైన కేసులు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్. కమిషనర్ ఏవి రంగనాథ్. ఇదంతా అయ్యేదేనా? ఇదంతా అయ్యే కథ కాదు, ఉటిదే. రంగనాథ్ గారు ఒకవేళ నిజంగానే తపన పడుతుంటే ఇది ఒక 4 రోజులు 3 రోజులు ముందుకు పోద్ది. ఈ కూల్చుతుంటే మళ్ళా పోతారు ముఖ్యమంత్రి దగ్గరనో మంత్రుల దగ్గరనో ప్రెజర్ తెస్తారు. మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోవటం ఏదో జరిగింది. అసలు ఆక్రమణ జరిగినప్పుడే అధికారులు ఏం చేశారు? చెరువులు, కుంటలు ఆక్రమణ జరుగుతుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన, కాపాడాల్సిన అధికారులు ఎడిపోయారు. వాళ్ళపైన ఏం కేసులు పెడతారు? వాళ్ళని ఎవరిని జైలుకు పంపుతారు? అది వదిలేసి కట్టుకొని 20 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తూ వాళ్ళకి సంబంధించిన జిహెచ్ఎంసీ పర్మిషన్లు, హౌస్ నెంబర్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఇవాళ పోయి కూలుస్తానంటే వాడు కోర్టు పోడు. ఇదంతా రాజకీయ ఒత్తిళ్ళు వచ్చిందాక నడిపిస్తారు. రాజకీయ ఒత్తిళ్ళు రాగానే ఆగుతారు. గతంలో మనం చూసిన అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అడావుడి చేశారు, కూల్చారు కొన్ని. మొత్తం వాళ్ళు వచ్చి మాట్లాడినాయి, అంత సైలెంట్. ఇప్పుడు అదే జరిగింది, ఏముండదు ఆడ. నిజంగానే చెరువులను కబ్జా చేసిన వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలంటే కబ్జా చేయటానికి సహకరించిన అప్పటి అధికారుల సంగతి ఏంది? కబ్జా చేస్తుంటే కళ్ళకు గంతలు కట్టుకొని చూసిన అధికారుల సంగతి ఏంది? అవినీతి అధికారుల సంగతి ఏంది? వాళ్ళని ఫస్ట్ జైలుకు పంపాలి, సెకండ్ కట్టిన వాళ్ళని జైలుకు పంపాలి. కూల్చుడు తర్వాత మీరు కూల్స్తారా పక్కన పెడితే, ఉంచుతారా పక్కన పెడితే, ముందు జైళ్ళకు పంపాలా. కాపాడాల్సిన అధికారులు కాపాడలేదు కాబట్టి వాళ్ళని జైలుకు పంపాలి. వీళ్ళు కబ్జా చేసిన వీళ్ళని జైలుకు పంపాలి. అప్పుడు కూల్చపోవడం తర్వాత అది తప్ప ఇదంతా హడావుడు 2 రోజులే ఉంటుంది, తర్వాత ఏముండదు. మరోసారి ఆకర్షట. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం. ఇది మరోసారి ఆకర్షట. కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతుంది. ఒక 10 మందిని బీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకుంది. వాళ్ళు ఉంటారా ఓడతారా, వాళ్ళ సభ్యత్వాలు పోతాయనే పెద్ద చర్చ నడుతుంది. ఇప్పుడు ఆయన అమెరికా నుంచి రాగానే మళ్ళీ అదే కార్యక్రమం. జనం గురించి మాట్లాడేది తెలియదుగా. ఏ పార్టీ వాడిని గుంజుకోవాలి, ఏ పార్టీ వాడికి పదవులు ఇవ్వాలి, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడిని అనగదొక్కాలి, కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళు పనిచేసిన పక్కన పెట్టాలి, బయట నుంచి వచ్చినవాడు కార్పొరేషన్ పదవులట. కొందరు నాయకులు కార్పొరేషన్ పదవులు కూడా ఇస్తాం రండి రానాయన అని బతిలాడుకుంటున్నారు. మొత్తానికి ఆకర్ష ఉంటుందట. జిహెచ్ఎంసీ పరిధిలోనే ఒక 6 మంది ఎమ్మెల్యేని జాయిన్ చేసుకునే కార్యక్రమం చేస్తారట. అంటే 6 + 10 16 అవుతారు. ఇంకా 10 కావాలి. ఇంకా 10 ఉంటే అనర్హత వెయిటపడదు. దానికోసం మొత్తానికి మల్ల గొల్లాలు పడతారు, కాళ్ళ ఎళ్ళ పడతారు. మొత్తానికి 6 మంది ఉండట. ఈ 6 మందిలో జిహెచ్ఎంసీ పరిధిలో 6 మంది అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల అక్రమం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కేపీ వివేకానంద గౌడ్ ఉండు, మాధవరం కృష్ణారావు ఉండు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరన్నా ఉన్నారు? 6 అంటే వీళ్ళు లెటర్లు ఇచ్చేదే వీళ్ళు, కేసులు వేసేది వీళ్ళు ఏమైనా మారుతారా? లేదంటే వేరే వ్యక్తులా? కానీ మొత్తానికి 6 అయితే మారుతారట. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక 10 రోజుల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఏంది, ప్రజలేంది, ప్రజల హెల్త్ ఏంది, వైద్యం ఎట్లా ఉంది దాని గురించి అడగట్లా. ఆకర్ష్ మీద పెట్టిండడం దృష్టి.
ఇది ఒక వార్త. కావాలంటే ఉరి తీసుకోండి, ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి వ్యాఖ్యలు. అబ్బో, ఇది మామూలుగా లేదు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ సహా పలు ఆసుపత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లు నిరాదీక్ష చేశారు. ఇది వీడు సంజయ్ రాయ్ అట. ఇది ఎక్కడ జరిగిందంటే అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయిండట. ఆ ఘోరానికి పాల్పడటానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకి పోయిండట. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయమూ లేదు. పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్ళల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడడానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళినట్టు చెప్పాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని ఆమీ పాసి దియేదియా అని, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పాడు. కలకత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి కలకత్తాలో అన్నట్టు ఇది సంజయ్ రాయ్. వీడు ఎంత యథేచ్ఛగా అంటే మన భారతదేశంలో అమలవుతున్న చట్టాలను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కొడుకులు నాటకాలు ఆడుతున్నట్టే వాడు అత్యాచారం చేసి ఒక ట్రైనీ డాక్టర్ని, ఈ దేశానికి రేపు ఉపయోగపడాల్సిన ఒక డాక్టర్, ఆమె ఈ దేశానికి సేవ చేయడం కోసం ఎంబీబీఎస్ చదువుకుంది, డాక్టర్ కోర్స్ చేసింది. పేద ప్రజలకు పనికొచ్చే ఒక మనిషిని, వైద్యురాల్ని అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపేసిండు. ఎక్కడా కూడా ఇంత పశ్చాత్తాపం లేదట. కావాలంటే నన్ను ఉరి తీసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అంటుండట. అంటే ఏందా ధైర్యం? ఉరి తీస్తారు, 2 సెకండ్లో నేను చచ్చిపోతా, కానీ నాకు కావాల్సిన ఎంజాయ్ వచ్చింది, నేను కావాల్సిన ఇది పైచాచిక ఆనందం పొందినా అనుకుంటుండు. కానీ వాడిని ఉరి తీయొద్దు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన చట్టాలు అట్టున్నాయి. రోజుకొక కాలు, రోజుకొక చెయ్యి, రోజుకొక ఏలు నరుక్కుంటూ వేధించాల. అప్పుడు భయం ఉంటుంది భవిష్యత్తులో కూడా పని చేయాలంటే. ఏముంది, జైలుకు పంపిస్తారు, అవసరమైతే ఉరిశిక్ష పడుద్ది అనే కాడికి ఒక యథేచ్ఛగా వాడు అక్రమంగా ఎంత ఈజీగా మాట్లాడుతాడంటే, అంత క్రూరంగా రేప్ చేసిన వ్యక్తి ఎక్కడా కూడా గింత కళ్ళల్లో బెరుకు కానీ భయం లేకుండా కావాలంటే మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి, చట్టం ప్రకారం ఉరిశిక్ష చేయండి అంటే వీడిని చట్ట ప్రకారం ఉరిశిక్ష చేయొద్దు. వీడిని చేయాల్సింది ఏంటంటే ఇదే వైద్య ఆ విద్యార్థులకు అప్పచెప్పి ఒకరోజు చంపొద్దు. ఒకరోజు ఒక ఏలు, ఇంకో రోజు ఇంకొక ఏలు, ఇంకో రోజు ఇట్లా ఒక 10-15 రోజులు వాడిని చంపుకుంటూ పోవాలి. వేధించుకుంటూ చంపాలా. కర్రు కాల్చి వాత పెట్టుకుంటూ ఎక్కడెక్కడ ఒళ్ళంతా వాతలు పెట్టాలా. అప్పుడు తెలుసు వాడికి జీవితం అంటే ఏంది, బాధ్యత అంటే ఏంది, బాధ అంటే ఏంది అనేది. ఇది సంజయ్ రాయ్ అట. వాడు చెప్తుండే డైరెక్ట్గా, నన్ను ఉరి తీసుకోండి. ఉరి తీయొద్దు. వాడు అడిగింది మనం ఎందుకు చేయాలా? మనం చేయాల్సింది వేధించాలి, వాడిని బాధ పెట్టాలా, తెలవాలి ఈ భూమి మీద ఎందుకు పుట్టిన నేను, ఎందుకు ఈ తప్పు చేసిన అనేటట్లు ఉండాలి తప్ప ఇగో ఇది కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అంటాడు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. పురపాలికల్ని పూర్ అట, పేద పాలికలు అని చెప్పిండు. నిధులు లేక నిరసించిన మున్సిపల్ పోరు నిన్న. అదే చిన్న పనులకు సైతం నిధులు లేక కునారిల్తున్నవైనా అత్యవసర మరమ్మతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజీల నిర్వహణ లేదు, అధ్వానంగా రోడ్లు, ప్రజల అవస్థలు. పెద్ద కార్పొరేషన్ నుంచి చిన్న మున్సిపాలిటీ వరకు ఇదే దుస్థితి. 1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో, చేతులు ఎత్తేసిన కాంట్రాక్టులు, కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో పలు మున్సిపాలిటీలు, అయోమయంలో అధికారులు, కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లు. స్మార్ట్ రోడ్లు పనులు సగం వరకే. పూర్పాలికలట. పురపాలికల్లో ₹1 అనా పైసా ఇచ్చినోడు లేడు. అడంతా వర్షాకాలం అయింది, దోమలు, పారిశుద్ధ్యం లేదు, క్లీనింగ్ లేదు, వాళ్ళ జీతాలు లేవు. చిన్న పనులకు కూడా పని చేసే పరిస్థితి లేదు, పైసలు లేవట. దీని గురించి పట్టించుకున్న నాలు లేదు. ఆయన అమెరికా పోయిండు, కొరియా పోయిండు. నేను అద్దెత్తా ఇద్దెత్తా అంటే ఏడున్నోళ్ళేమో టూర్లు వేస్తాను తప్ప వీళ్ళ గురించి ఇప్పుడు డెంగ్యూ బారిన పడి అనేక మంది హాస్పిటల్ బారైతే ఒక్కొక్కరు 2 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని అసలు రివ్యూ చేసినోడు లేడు. అదేవిధంగా ఈ పురపాలికల్లో నిధులు లేక, జీతాలు ఇయ్యక, పనులు గాక అనేక రకాల అంటు రోగాలు వస్తున్నాయి. దీన్ని పట్టించుకుంటూ లేడు.
ఇక ఆయన మళ్ళీ అమెరికా నుంచి రాగానే 14వ తారీఖు 15వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కోడిని జాయిన్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం పదవులు ఈ కార్యక్రమంలో. ఇక్కడ ప్రజలు ఏం అవస్థలు పడుతున్నారు, మన ప్రభుత్వం ఎన్నుకున్నది ఎందుకు, ప్రజలకు సేవ చేయడానికని సోయి మర్చిపోయారు. ఇగో డెంగ్యూకు 2 లక్షలట, డెంగ్యూ వచ్చిందంటే 2 లక్షలు ప్రైవేట్ ఆసుపత్రులు ఇవ్వాలి. చచ్చిపోతున్నారు పాపం చాలామంది, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి. రోగులను దోచుకుంటున్న పలు ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బు గుంజుతున్న వైనం. ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3350 డెంగ్యూ కేసులు నమోదు. డెంగ్యూకు 2 లక్షలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది? ఎందుకు ఆరోగ్యశ్రీ కింద మీరు బెటర్ డెంగ్యూని? మేము 5 నుంచి 10 లక్షలు చేసినాం అంటే ఎవడికి కావాలని ఈ లక్షలు? పనికిరాని లక్షలు ఉంటేంది లేకపోతుంది. మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొట్టమొదటే చేసిన ఆరోగ్యశ్రీ అంటే ఆ ఆరోగ్యశ్రీలో జబ్బులు లేవా అంటే ప్రజలకు అవసరమైన జబ్బులు, ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న డెంగ్యూ లాంటి జబ్బులు అందులో లేకుండా నువ్వు 10 లక్షలు ఏంటంటే 15 ఇచ్చింది. ఇది పరిస్థితి. ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే ఇచ్చినట్టు ఉండాలి, ఇవ్వద్దు. మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటుంది, ప్రజలు తిన్నట్టు ఉండదు. ఇగో అదే కనపడుతుంది. మేము 10 లక్షలు ఇచ్చినాం, మేము 10 లక్షలు ఇచ్చినాం అని చెప్తే ఎవడికి ఉపయోగపడ? 2 లక్షలు ఒక్కోడు ప్రాణాల మీదకి వస్తుంది డెంగ్యూతోని. ఈ డెంగ్యూని తెసిపోయి ఆరోగ్యశ్రీలు కలిపితే ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉందట. ఎవడికి కావాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో? నీ ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే ఎంతమంది చూస్తారు, దాంట్లో స్టాఫ్ ఎంతమంది ఉండరు? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు చేతిలో పెట్టారు ప్రజల జీవితాలని. కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూకి ఆరోగ్యశ్రీ లేదు, లేకుండా చేసినావు. నేను ఇస్తానంటే ఇచ్చే ఏంది నువ్వు ఇచ్చేది? ఇగో ఇది చూడు పరిస్థితి. వివిధ జిల్లాల్లో ఇట్లుందట పరిస్థితి. డెంగ్యూ కేసులు సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజులు వసూలు చేస్తున్నట. దీన్ని గుడిచి పట్టుకుంటుండే ఇక బారులు తీరారు పాపం జ్వరం కోసం ఎంజిఎం ఆసుపత్రిలో. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎట్లుంటుంది, ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు గుంజుతారు, దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టరు. ఉద్యోగుల ఉద్యమ బాట, సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమం. 15 మందితో స్టీరింగ్ కమిటీ. డిఏ బకాయిలు, పిఆర్సీ, సిపిఎస్ రద్దే ప్రధాన డిమాండ్లు. కొత్త ప్రభుత్వంలో 9 నెలలు ఎదురు చూశాం. జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, జనరల్ సెక్రటరీలు శ్రీనివాసరావు వెళ్ళడట. ఇది ఉద్యోగులు ఉద్యమం బాటపడతారట. మొత్తాన్ని సమ్మెకి పిలిపిస్తారనుకుంటా ప్రభుత్వ ఉద్యోగులు. తెలంగాణ గవర్నమెంట్ డిఏలు లేదు, పిఆర్సీ లేదు అని చెప్పి వాళ్ళు ఉద్యమం బాట పట్టబోతున్నారు అని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్. డిఏ ఎప్పుడు, పిఆర్సీ ఏది? తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన. హామీల అమలుకు డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు. సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్ మోగించారట. డిఏ ఎప్పుడు, పిఆర్సీ ఎప్పుడు అని. ఏమంటుండు? తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు అయిందట. తెలంగాణ ఉద్యమం తర్వాత జేఏసీ ఏర్పాటు ఇప్పుడు ఉండొచ్చు, కానీ 10 ఏళ్లలో కూడా ఇదే ఉద్యోగులు అనేక అవస్థలు పడ్డారు. పిఆర్సీ లేక, డిఏ లేక, ఐఆర్ లేక రకరకాల ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ అసలు ఉద్యోగ సంఘాలు వద్దు, కార్మిక సంఘాలు వద్దు, నేనే ఉన్నా అన్నిటికంటే. ఇవాళ నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాసిండు. ఎస్, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. సమస్యల పైన ప్రభుత్వం పట్టించుకోవట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. మీరేం పట్టించుకున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు పట్టించుకోకపోగా ఉద్యోగ సంఘాలను వేధించారు. ఉద్యోగ సంఘాల పేరుతోని కొంతమందిని మీరు మీ మనుషులను పెట్టుకొని, మీ బినామీలను పెట్టుకొని వాళ్లే పాలాభిషేకాలు చేసేది. కింద ఉన్న ఉద్యోగులు నలిగిపోయారు. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు 10 ఏళ్లలో. వాళ్ళ సమస్యలు, వాళ్ళ డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, వాళ్ళకి రావాల్సిన మెడికల్ బెనిఫిట్స్ కానీ, హెల్త్ కార్డులు కానీ ఎత్తేసిన కార్యక్రమం మీరు చేశారు. దీనిపైన ఎవరన్నా సామాన్య ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలను ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు. ఉద్యోగ సంఘాలు ఎక్కడెక్కడికే అక్రమాలు చేశారు. వాళ్ళని మీ జేబులో ఖర్చీపు లెక్క వాడుకున్నాం ఉద్యోగ సంఘ నాయకుల్ని. ఇవాళ ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమం తర్వాత మొట్టమొదటి జేఏసీ అంటున్నావు. ఇది మొట్టమొదటి జేఏసీ కాదు, అంతకుముందు కూడా ప్రయత్నం చేశారు. నువ్వు అనగదొక్కిను. ఇవాళ వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు ఇవాళ కనీసం. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన మరి ఏం చేస్తుంది? జంగు సైరన్ అయితే మోగిందట. గురుకులాల్లో మృత్యు ఘోష. 8 నెలల్లో గురుకులాల్లో 36 మంది చనిపోయారు. కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కేటీఆర్ చెబుతుండు, బాగానే చెబుతుండు. మీ 10 ఏళ్లలో కూడా గురుకులాల్లో చనిపోయారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు?
మీరైనా వీళ్ళైనా వాళ్ళైనా వీళ్ళైనా అసలు ఆ గురుకులాలను గాలికూలేశారు. ఇదే 500కు పైన గురుకుల విద్యాలయాలు పెట్టా 1000కి పైగా అని చెప్పి కేసీఆర్ చెప్పేది. నేను అద్భుతాలు చేసినాను, ఒక్కదానికి సొంత బిల్డింగ్ లేదు. మీరు చేసిన నిర్వాహకం ఇది. మీరు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ అట్లే. తెలంగాణ సంపద అంటే అత్యధిక సంపద ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని పదే పదే కేసీఆర్ చెప్పేది. మరి అత్యధిక ధనిక రాష్ట్రం అనే తెలంగాణకి పిల్లలు చదువుకునే హాస్టల్ నిర్మించలేని దుస్థితికి తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. ప్రైవేట్ బిల్డింగ్లలో పెడితే తేళ్లు పాములు వచ్చి ఇలా చచ్చిపోవట్లే. మీరు అసలు ఒక్క గురుకుల బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? ఏంది రీజను? అంటే గురుకులాలపైన మీకున్న ప్రేమ ఏంది, గురుకులాలపైన మీకున్న ప్రాధాన్యత ఏంది అనేది దాన్ని బట్టి అర్థమైంది. ఇవాళ పోయి నువ్వు కింద కూర్చొని సంఘీభావం తెలిపితే ఎవడు సింపతి ఉంటుంది? కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పట. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ప్రజా సంక్షేమము లేదు. రేవంత్ రెడ్డి పదే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అన్నాడు. నువ్వు కేవలం 8 నెలల్లో 50,000 కోట్లు తెచ్చిన 8 నెలలకే. అంటే 5 ఏళ్లలో ఎంత తేవాలా? ఎన్ని లక్షల కోట్లు తేవాలా? మరి దీనికి ఏం సమానం చెప్తారు అనేది ఒక వార్త నమస్తే తెలంగాణ ఇచ్చింది. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,000 కోట్లు. అంటే 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అప్పుకి దగ్గరలో ఉందట 8 నెలల్లోనే అని పోల్చింది. మరి మనం చేసిన అప్పు ఏంది, కేసీఆర్ చేసిన అప్పు ఏంది? అదేటి బాయ్? 7 లక్షల పైన కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. అది నిజమా కాదు? అది రాయలేదు. మరి అది కూడా రాస్తే నిజంగా బాగుండేది. అంటే కేసీఆర్ అసలు అప్పే చేయలేదా? 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అప్పు మళ్ళీ రేవంత్ రెడ్డి చేసిన 50,000 కోట్లు తప్ప ఈ మధ్య 10 ఏళ్లలో ఏం జరగలేక ఏం అప్పు లేదు. మరి ఎడిపోయినాయి డబ్బులు? మరి అప్పుకి మిత్తి కడుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఆ మిత్తి ఎక్కడిది? మీరు అప్పే చేయకపోతే. అంటే నమస్తే తెలంగాణ రాసిన వార్త ఎట్టుందంటే ఇక అసలు అప్పులు లేవు, కేసీఆర్ గారు ఒక్కడే అప్పులు చేయలే, భూమి మీద అందరూ అప్పులు చేశారని చెప్తున్నాడు. ఈడు చేసినా వాడు చేసినా అప్పులు తేవటం, ప్రజలు నెత్తిన పెట్టడం తప్ప చేసేది ఏం లేదు. కట్టింది మేము, కటింగ్ మీద క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు. సీతారామ పంప్ హౌస్లో 10 పైసల పన్నాయం చేశారా? 7 నెలల పాలనలో భూసేకరణ చేసి కట్టిండ్రా? ఇందిరాసాగర్ను రీడిజైన్ చేసి సీతారామ నిర్మించడం. 67 టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలకు నీళ్లు, 75 కోట్లతో 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ఇవ్వచ్చు హరీష్ ఎద్దేవా చేసిండు. వాస్తవంగా ఇది కట్టిన సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన చొరవతోని కేసీఆర్ ఆశీస్సులతోనే వాస్తవంగా నిర్మాణం అయింది. అది పూర్తిగా అయింది. ఇప్పుడు ఇవాళ దానికి ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేస్తాం. దాన్ని మేమే కట్టినాం 7 నెలల కాలంలో. 7 నెలల కాలంలో ఒక ప్రాజెక్టు మీరు కట్టగలిగితే మరి 5 ఏళ్లలో అసలు ఇక తెలంగాణలో ప్రాజెక్టులు ఉండవు కట్టడానికి. 7 నెలల్లోనే మీరు సీతారామ ప్రాజెక్టుని ఏదైనా భూసేకరణ చేసి కట్టితే, మీరే కడితే మీ చేతులతోనే మీ ప్రభుత్వం వచ్చాక కట్టి ఉంటే ఇక తెలంగాణలో ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టులు మిగిలిపోవు. కాబట్టి ఇదంతా అబద్ధం. సీతారాం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు. ఫినిషింగ్ వర్క్ చేసి ఇవాళ రిబ్బన్ కట్ చేస్తున్నారు. అందుకే కట్టింది మేము, కట్టింగ్ మీరు చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. రాహుల్కు ఒక సూటి ప్రశ్న, మెగాపై ఎందుకు మెతక వైఖరి? 10 రోజులైన సుంకిశాలపై చర్యలేవి? తెలంగాణలోని మీ సర్కార్ తీరు ఓకేనా? కాంగ్రెస్ అగ్రనేత కేటీఆర్ సూటి ప్రశ్న వేసిండట. కేటీఆర్ మీరు సూటి ప్రశ్న వేయటం కాదు, మిమ్మల్ని కూడా తెలంగాణ సమాజం సూటి ప్రశ్న వేస్తుంది. ఇవాళ మీరు అధికారం పోయాక మెగా పైన చర్యలు ఎందుకు లేవు అంటున్నారు. అసలు మెగా అనేటువంటి బట్టకొచ్చింది ఎవడు? కేసీఆర్ కాదు. మెగా అనేటోడికి ఈ రాష్ట్రంలో సంపద అంతా దోచిపెట్టింది ఎవరు? కేసీఆర్ కాదు. ఇవాళ మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లా? మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి, మెగా అనే సంస్థ తెలంగాణలో ఎంటర్ అయ్యి ఆంధ్ర వ్యక్తి ఎక్కడికక్కడ తెలంగాణ సంపదని దోచుకొని పోయిండు. ఆ దోచుకొని పోవడానికి లైసెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మెగా పైన చర్యలు, మెగా పైన నిజంగానే చర్యలు తీసుకోవాల్సి వస్తే అసలు మెగా ఎంటర్ కావడానికి, మెగా దోపిడీకి సహకరించిన మీ పైన తీసుకోవాలి. మొదటిగా ముందు మీ పైన తీసుకొని తర్వాత మెగా పైన తీసుకోవాలి. మెగా రావడానికి లైసెన్సు పర్మిషన్ ఇచ్చింది మీరు. ఆ పర్మిషన్ ఇచ్చిన ముయ్యాలి ఫస్ట్. ఉట్టిన అడ్డగోలుకు ప్రజలు పిచ్చోళ్ళు నమ్ముతారని మెగా పైన చర్యలు అంటున్న సన్నాయి నొక్కులేనా? మెగా పైన చర్యలతో పాటు
దానికంటే ముందు మెగాకు అనుమతించిన కేసీఆర్ని కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి దిశ పేపర్ చూద్దాం. వరికి బోనస్కు 2000 కోట్లట, క్వింటాలకు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామన్న మంత్రి. 32 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలు సైతం వెల్లడి. వానాకాల ఉత్పత్తి అంచనా 40 లక్షల టన్నులు లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు. గత ఏడాది సీజన్లో దిగుబడితో పోలిక, అందుకు తగిన అంచనాలు సైతం సిద్ధం చేశారట. వరికి బోనస్ 500 రూపాయలు క్వింటాకి ఇస్తాం సన్నబియ్యం వడ్లకే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2000 కోట్లు కేటాయించారట. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారట. రైతు భరోసాకు 5,500 కోట్లు కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ వస్తుందట. రైతు భరోసా ఇంతవరకు దిక్కు దివాణాలు ఇది ఇవ్వలే. అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ సంఘం ఎప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ అసెంబ్లీలో చర్చించేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇక దేవుడు ఎరుగానే 5,000 కోట్లు 5,500 కోట్లు కేటాయించారట. కానీ మామూలుగా రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక దాఫాకే 7,500 కోట్లు అయ్యేది. మరి 5,500 కోట్లు కేటాయించి మరి రైతు భరోసా పెంచి ఇస్తామంటున్నారు. ఎట్లా సాధ్యమైంది, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందిని కట్ చేయబోతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి, ప్రజలను వేధిస్తే టార్గెట్ చేస్తా, నిద్ర లేచింది మొదలు పనిలో నిమగ్నం అవ్వాలి. ఏ గ్రామ కార్యదర్శి ఆ ఊర్లో నివాసం ఉండాలి. వ్యవసాయ శాఖ ఏఈఓలకు ఇదే రూలు. పర్యాటకానికి సర్కారు పెద్దపేట. నెలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి జూపేరితో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటన. ప్రజలను వేధిస్తే టార్గెట్ చేస్తాం. ఎవరిని అంటాడు? అధికారులని. మరి మీరు వేధిస్తే, ప్రజల్ని అధికారులు వేధిస్తే మీరు టార్గెట్ చేయండి, తప్పులేదు, కరెక్టే. మీరు కూడా ప్రజల్ని టార్గెట్ చేస్తారు. రైతు భరోసా ఇయ్యాలా? రైతు రుణమాఫీ పైన గందరగోళం అయోమయం ఉంది. అది ప్రజలను టార్గెట్ అనరా, రైతులను టార్గెట్ అనరా? దిక్కు దివానా లేదా పట్టించుకున్నట్టు వెళ్ళాడు. మరి మిమ్మల్ని కూడా ప్రజలు టార్గెట్ చేస్తారు. మీరు ప్రజలను టార్గెట్ చేస్తే దాంట్లో డౌట్ లేదు. మీరు చేయాల్సింది చేయండి. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి. రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ. గ్రాంటు రిలీజ్ చిక్కులతో అడ్వైజరీ జారీ. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర అధికారులు. 15 ఆగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ వస్తట. కేంద్రం నుంచి ఒక లేఖ వచ్చిందట, పంచాయతీ ఎన్నికలు తొందరగా నిర్వహించండి అని చెప్పి. ఇక ఈ లేఖను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ పక్కన పెట్టి ఎన్నికలకు పోండి అంటాడు. ఇక ఎందుకంటే కేంద్రం లేఖ రాసింది, మనం హడావుడిగా చేయాలి, లేకపోతే నిధులు రావంటాడు. మరి 7 నెలల నుంచి ఎడిపోయింది మీ తెలివి. మీరు ఇస్తానన్న 43% రిజర్వేషన్ సంగతి అయింది. దీన్ని తొంగలో తొక్కే కార్యక్రమం చేస్తానని ఇప్పటికే బీసీ సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తున్నాయి. నువ్వు మోసం చేసినావు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఓట్లు వేయించుకున్నావు. కామారెడ్డి డిక్లరేషన్ని ఇలా పక్కన పెట్టే కార్యక్రమం చేయడానికే ఇగో ఈ లేఖలు, ఈ కథలు ఇవన్నీ వస్తాయని చెప్పి ఇలా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగానే ఇటు కేంద్రం లెటర్ రాసింది కాబట్టి మేము ఎన్నికలు నిర్వహిస్తామంటే అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని దోషిగా నిలబెట్టింది తెలంగాణ సమాజం. ఇది ఒక వార్త. సుంకిశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి. 10 రోజులు గడిచినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? 8 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం విధ్వంసమైంది. ఇది సుంకిశాల పైన జ్యుడిషియల్ కమిటీ ఏమంటుండో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతటా వాళ్ళే కోరుకుంటున్నారు. విద్యుత్ అంశాలపైన జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని జగదీష్ రెడ్డి చెప్పిండు, నేను వేసినాను రేవంత్ రెడ్డి అంటుండు. ఇవాళ సుంకిశాల పైన జ్యుడిషియల్ కమిషన్ ఏమని ఆయన అడుగుతుండు. వేస్తారు. వేస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులపైన, అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులపైనే తీసుకోవాలి. కాబట్టి అడుగుతుండం, మరి జ్యుడిషియల్ కమిషన్ వేయండి, ఎందుకు పట్టించుకోవట్లేదు, మా పైన జ్యుడిషియల్ కమిషన్ తొందరగా వేయండి అని కేటీఆర్ అడుగుతుండు. జియో నెంబర్ 46ను రద్దు చేయాలి. మంత్రి పొన్నంకు బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి వినతి అట. జియో నెంబర్ 46 పైన రద్దు చేయాలని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటున్నారు. ఆ పార్టీ తెచ్చింది, ఆ ప్రభుత్వం తెచ్చింది జియోని. ఇదే జియో పైన కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది, రాజకీయాలు చేసింది. మేము వస్తే క్షణంలో రద్దు చేస్తాం అన్నాడు. వచ్చి 8 నెలలు దాటుతుంది, 9 నెలలకు వచ్చింది. రద్దు చేయకపోగా దాని గురించి పట్టించుకోవట్లే. నిన్న వినతిపత్రం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు పోయి జియో నెంబర్ 46ను రద్దు చేయండి అని. ఈ ఎంత గమ్మత్తుగా ఎంత జోకుందంటే, చేసింది జియో నెంబర్ 46 చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, దాన్ని పట్టించుకోవాలి.
దానిపైన ఉద్యమాలు చేసినోడు ఇవాళ సీట్లో ఉండు, దాన్ని చేసినోడేమో మళ్ళీ పోయి లెటర్ ఇస్తాను. అసలు జీవో చేసినోడు జీవోకి కారణమైన పార్టీ ఏం పోయి లెటర్ ఇస్తాను రద్దు చేయమని. రద్దు చేస్తాం మేము గెలిస్తే అన్నోడో రద్దు చేయట్లేం. ఇక రివర్స్ అయింది కథ. కానీ మొత్తానికి ఓట్ల కోసం సీట్ల కోసం తప్ప ఈ హామీలన్నీ ఉట్టిదే. సీఎం ఢిల్లీ టూర్ అట. అంటే అమెరికా టూర్ కాగానే మళ్ళీ ఢిల్లీ టూర్ కాగానే మళ్ళీ ఇంకొక టూరు. ఈ నెల 16 లేదా 17 అస్థానికి వెళ్లే ఛాన్సు. 3 రోజుల పాటు అక్కడే మకాం. పార్టీ యాక్టివిటీస్, పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై చర్చ, రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్, రైతు కృతజ్ఞతపై డిస్కషన్. అగ్రనేతలను రాష్ట్రానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. సీఎం ఢిల్లీ టూరు ఈ నెల 15 వరకేమో అటుపోతాడు. ఒక్కరోజు ఉంటాడు. మళ్ళీ 16 నుంచి 17 ఎప్పుడు పోతాడు కదా, 4 రోజులు అక్కడే మకామట. మొత్తానికి టూర్ల కోసమే ముఖ్యమంత్రిని చేశారా మరి తెలంగాణ ప్రజలు ప్రజా సేవ చేయడానికి చేశారో తెలియదు. కానీ మొత్తం టూర్ల మీద టూర్లు. ఇక డెంగ్యూ వ్యాధులు వచ్చి ఊర్లు పోయి హాస్పిటల్లో పడతాను, ప్రైవేట్ ఆసుపత్రులు బాగు చేస్తాను. దాని గురించి రివ్యూ లేదు, మాట్లాడినోడు లేడు. రైతు రుణమాఫీ పైన గందరగోళం ఉంది, రైతు భరోసా పైన గందరగోళం ఉంది, వాటి గురించి మాట్లాడేది. మళ్ళీ ఢిల్లీ టూర్ పోతాడట, పీసీసీ అట, క్యాబినెట్ ఇస్తారనట. ఇక అనేక విషయాలపై చర్చించడానికి ఢిల్లీ పోతాడని ఇచ్చింది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇది అయిపోయింది కదా, వెలుగు చూద్దాం. చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దు. హైదరాబాద్లో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాం. పుణ్యకాలం అంతా పూర్తయ్యాక చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దు అంటే కట్టే కొని అయిపోయాక చెరువు భూములే లేవు. అయ్యాల చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దు అంటే కట్టడానికి పర్మిషన్ ఇచ్చినోడు, కొనటానికి పర్మిషన్ ఇచ్చినోడు. అయ్యాల అధికారులు ఎడిపోయారు. వాళ్ళని తెసిపోయి జైల్లో పడితే లెక్కలు తేలుతాయి. ఇక నువ్వు ఇవాళ అంతా అయిపోయాక వచ్చి కట్టొద్దు, కొనొద్దు అంటే అయిపోయా. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. హైదరాబాద్లో కబ్జాకు గురైన చెరువులన్నీ పునరుద్ధరిస్తాం. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టాలంటే వెన్నులు వణుకు పుట్టాలి. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తే ఆఫీసర్లపైన కేసులు. చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్తు ప్రమాదాలు పడుతుంది. టైం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు. ఎప్పుడు వద్ద టైం అంటే చెరువు ఎన్ కన్వెన్షన్ అక్రమాన్ని ఒప్పుకున్నట్టుగా టైం వచ్చినప్పుడు ఏం టైం రావాలా? అక్రమంగా చెరువులో ఎన్ కన్వెన్షన్ నిర్మిస్తేనే కదా టైం వచ్చినప్పుడు మీరు పడేసేది. ఆ టైం ఎప్పుడు వస్తుంది? టైము ఎందుకు రాదు? అంటే పేద ప్రజలకైతే ఒక టైము, పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పెద్దోళ్ళకైతే ఒక టైమా? ఇక అక్కడే తెలుస్తుంది మీ నీతి ఏంది. ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్స్ని సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. చెరువుల్లో 60 నుంచి 80% కబ్జాలే ఉన్నాయి. ఈ 60 నుంచి 80% కబ్జాలు కావడానికి కారణమైన అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ అక్కడి నుంచి మీరు మొదలు పెట్టాల్సింది. ఆ అధికారులు ఎక్కడున్నారో వాళ్ళ గుంజకొచ్చి జైలు వేయాలి కదా. వాళ్ళ గుంజకొచ్చి జైలు వేసి ఎంత అయితే నష్టం చేశారో చెరువు కబ్జా వల్ల, దాన్ని వాళ్ళ సొంత ఆస్తుల నుంచి రికవరీ చేస్తే అప్పుడు ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టింది. ఎన్నులో ఎట్లా వణుకు పుట్టింది అంటే కట్టినోటిని కూలిస్తే ఎన్నులో వణుకు పుట్టిందా? కట్టడానికి కారణమైన అధికారులను వదిలేసి కట్టినోటిని కూలుతాడట. మెగా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. 10 ఏళ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒక్కటి పూర్తి చేయలేదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా ధనాన్ని వృధా చేస్తుంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అక్రమాలపై హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం అంటున్నాడు. మెగా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. మెగా కంపెనీని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మెగా కంపెనీతోని ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ సంపద మెగా కంపెనీకి దోచిపెట్టారని కాంగ్రెస్ విమర్శించింది. మెగా కంపెనీ ఇట్లా అన్నది అట్లా అన్నది దోసుకోండి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మెగా కంపెనీని మళ్ళీ సంకలో పెట్టుకుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మెగా కంపెనీ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మళ్ళీ ఇంకొక బీజేపీ మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టదు. ఈ 3 రాజకీయ పార్టీలు కూడా 3 ముక్కలాట ఆడుతున్నాయి. ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్న మెగా కంపెనీని సంకన పెట్టుకునేది. అంటే అధికారంలో ఉన్నప్పుడే సంకన పెట్టుకుంటారు, అధికారం లేనప్పుడు మెగా కంపెనీ అక్రమానికి కనిపిస్తుంది. అటు బీజేపీకైనా ఇటు వీళ్ళకైనా. ఇప్పుడు కేంద్రంలో ఆదానిని ఎట్లయితే సంకన పెట్టుకున్నారో వీళ్ళు ఇక్కడ కూడా అధికారం వచ్చి ఉంటే మెగా కంపెనీని సంకన పెట్టుకుంటుంది. ఇదే మెగా కంపెనీ కేంద్రంతో సంబంధాలు లేవా? కేంద్రంలో కాంట్రాక్ట్ చేయట్లేదా? ఇక్కడ బ్లాక్ లిస్టులో పెట్టాలి కానీ అక్కడ మంచిగా పెట్టాలట. ఈయన చెబుతున్న పరిస్థితి. మొత్తానికి మెగా కంపెనీ అనేటోడు కృష్ణారెడ్డి తెలంగాణ సంపదను మొత్తం దోషిండు అనేది నిజం. దానికి కారణమైన వాళ్ళు ఈ 3 పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఎవడు తక్కువ లేడు. ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లు కొనడు ఆయన. ఎన్నికల బాండ్ల రూపంలో ఇగో ఎడిచ్చిండు.
ఇక పార్టీల నడుమ మెగాలొల్లి సుంకిశాల ఘటనతో రాజుకున్న సిచ్చు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలు వద్దాం. సుంకిశాల ఘటనతో రాజుకోవడం మనలో ఉట్టిదే. వీళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయ విరాళాల కోసం ఇవన్నీ స్టేట్మెంట్ తప్ప ఒక్కటి కూడా నిజం లేదు ఇందులో. రాజుకొని ఏమైంది, ప్రజలకి ఏమైనా ఒరిగిద్దా? ఇగో వీళ్ళందరికీ బాండ్లు ఎవరికైతే గట్టి మాట్లాడతారో వాళ్ళకి కొత్తగా బాండ్లు వస్తాయి, అంతే, తేడా ఏం లేదు. బాండ్లు వస్తాయి, విరాళాలు వస్తాయి పార్టీకి, దానికోసం ఈ స్టేట్మెంట్. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలు ఇద్దాం, ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉండదు, బాండ్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్. బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తున్నాం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. 10 ఏళ్ళు దోషిపెట్టారు, ఇవాళ బ్లాక్ లిస్ట్లో పెట్టాలట. 10 ఏళ్లుగా మెగాను పెంచి పోషించిన రెండు పార్టీలు లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడి స్థాయికి మెగా కృష్ణారెడ్డి భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు 586 కోట్లు బీజేపీకి ఇచ్చారట. ఈయన శుద్ధపూస మాటలు చెప్తున్నాడు. 586 కోట్ల బాండ్లు బీజేపీ పార్టీకి ఇచ్చింది మెగా కంపెనీ. మరి ఎందుకు తీసుకున్నావు బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన కంపెనీ దగ్గర? 195 కోట్లు బీఆర్ఎస్కు, 966 కోట్ల బాండ్లలో సింహభాగం రెండు పార్టీలకేనట. అంటే కొంత కాంగ్రెస్కి, కొంత బీఆర్ఎస్కి, కొంత బీజేపీకి బాండ్లు ఇచ్చిండు, మంచి విరాళాలు ఇచ్చిండు. మళ్ళీ ఈ 3 పార్టీలు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాయి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. అంటే ఈ జాలు లేదు, ఇంకొద్దిగా ఇవ్వండి అని దాని అర్థం. ఈ ప్రెస్ మీట్లు వెనకున్న అంతరార్థం అదే. వీళ్ళు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం అన్నా బాండ్ల కథే. లేదా కేటీఆర్ వచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అంటే మాకు డబ్బులు తొందరగా ఇవ్వట్లేదు, మీరు ప్రెజర్ చేయండి అని. ఇటు ఏలేటి మహేశ్వర రెడ్డి వచ్చి చెప్పినా అదే కథ. ఈ ముగ్గురు మాట కూడా ఒకటే ఉంటుంది, పార్టీ ఫండ్ సేకరించే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. ఇది ఒక వార్త. ఇది తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.